హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ రొయ్యల గోంగూర చేస్తున్నానండి. ఇది ఆంధ్ర స్పెషల్ అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను 300 గ్రామ్స్ తీసుకున్నానండి. ప్రాన్స్ శుభ్రం చేసేసి క్లీన్ చేసుకొని ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని, సాల్ట్ వేసుకొని అవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకొని అంతా రొయ్యలకి పట్టేటట్లుగా మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పెట్టుకోవాలండి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక కడాయి తీసుకొని కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అవి మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని అందులో వేసుకొని కొంచెం ఉడకపెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి అవి రొయ్యల్లో వాటర్ ఎక్కువగా ఉంటుంది, అందుకని ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ కోసం కవర్ చేసి కుక్ చేసుకుందాము. చూడండి, ఇంకా వాటర్ వచ్చేసాయి బయటికి. ఇవి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుంటూ అదంతా వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు చేసుకోవాలండి. ఆ తర్వాత ఆయిల్లోనే కొంచెం ఫ్రై చేసుకొని అవి తీసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే సేమ్ కడాయిలోకి ఇక్కడ నేను 2 కట్టల గోంగూర తీసుకున్నానండి. శుభ్రం చేసుకొని ఆకుల్ని వేసుకొని దాంతోపాటు 4 పచ్చిమిర్చి కూడా చీల్చి వేసుకుంటున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసేసి కుక్ చేసుకోవాలండి. గోంగూర కొంచెం మెత్తబడే వరకు మూత పెట్టేసి కుక్ చేసుకున్న తర్వాత అవి ఒకసారి మూత తీసేసి చెక్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి, సాఫ్ట్గా అయిపోయింది గోంగూరని ఇలాగే స్పూన్తో కానివ్వండి, పప్పు గుత్తితో కానివ్వండి, మ్యాషర్తో మ్యాష్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఇది తీసుకున్న తర్వాత అది కూడా గోంగూర కూడా తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి 2 లవంగా, ఒక ఇలాచి, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకొని దాంతోపాటు ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. 3-4 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అది గోల్డెన్ కలర్లో వస్తున్నప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టొమాటోస్ సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. టొమాటోస్ కూడా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్న తర్వాత అందులోకి 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అదే అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. అందులో సాల్ట్ కూడా వేసుకోవాలి రుచికి సరిపడిగా. మేము ఆల్రెడీ రొయ్యల్లో కొంచెం వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని అందులోకి మేము ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని అందులోకి మేము ఉడకబెట్టుకున్న గోంగూరని కూడా వేసేసి కలుపుకోవాలండి. చక్కగా కలిపేసుకుంటూ అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని మాకు కావాల్సిన కన్సిస్టెన్సీకి బట్టి అందులోకి కొంచెం వేడి చేసిన హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ మూత పెట్టకుండానే కుక్ చేసుకుందామండి. ఇప్పుడు అందులోకి 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఫ్రెష్గా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒకసారి అది ఒక 2 మినిట్స్ అలాగా కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవచ్చు. ఇది రైస్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.